బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ యాప్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటి కారణంగా చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎవరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదని ఆయన సూచించారు. కొందరు పోలీసులు కూడా బెట్టింగ్ ఆడుతూ అప్పుల పాలయ్యారని గుర్తు చేశారు. బెట్టింగ్ యాప్ ఆడి అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ అరెస్ట్ అయ్యారని తెలిపారు. అప్పులు తీర్చలేక గన్ అమ్మేశారని అన్నారు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. మనం ఇవాళ చూస్తున్నాం. ప్రతి సంవత్సరంకి యావత్ భారతదేశంలో వందల మంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల గేమింగ్ ఆడుకుంటా అప్పులు చేసుకుంటా మళ్ళా అదే అప్పులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు. అదేవిధంగా మీడియాలో వచ్చి కానీ టీవీలో వచ్చి కానీ హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీన్ని ఇట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్కి ట్రాప్ అయి మన పోలీసులే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. గతంలో మనం చూసినాము, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పాపం అరెస్ట్ కూడా అయ్యిండు, అప్పులు పాలైండు, ఆయన గన్ కూడా ఆయన అమ్మేసాడు. అట్లాంటి కూడా కేసెస్ మనం చూసినాం. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. మనం ఇవాళ చూస్తున్నాం.